గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 సంవత్సరాలు రాజకీయంగా పూర్తి చేసుకున్నారు. ఈ 20 ఏళ్ల ప్రస్థానం గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం. మిడ్జిల్ జెడ్పీటీసీగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరాలకి వైపు అడుగులు వేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ రాని అవకాశం రేవంత్ రెడ్డికి ఎలా వచ్చింది? ఆయన రాజకీయ ప్రస్థానంలో టర్నింగ్ పాయింట్ ఏంటి? ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? చాలా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విశ్లేషకులు కట్టా కార్తీక్ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కార్తీక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అసలు అవుతారా లేదా అని కూడా ఈ ఎన్నికలు జరగకముందు 2023 ఎన్నికలు జరగకముందు కూడా చాలామందికి ప్రశ్నార్థకమే. కానీ అదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? 20 ఏళ్ల క్రితం నుంచి మొదలు పెడితే ఆయన గ్రాఫ్ని ఎట్లా చూస్తారు మీరు? 2006 జెడ్పీటీసీ, అది కూడా ఇండిపెండెంట్గా. 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా, అంటే ఏ పార్టీ సహాయం లేకుండా సొంతంగా ఎమ్మెల్సీ వరకు అయ్యారు. తర్వాత 2008లో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైం టీడీపీ ఎమ్మెల్యేగా 2009 ఎన్నికల్లో పోటీ చేశారు, ఉమ్మడి రాష్ట్రం. ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా గెలిచారు ఈ కొడంగల్ నుంచే. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర కూడా ఈ టీఆర్ఎస్ వీళ్ళంతా వేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా సెకండ్ టైం గెలిచారు. తర్వాత 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఓడిపోయారు. మూడోసారి కొడంగల్ నుంచి పోటీ చేసి, కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల్లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం కొడంగల్ నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయారు అని చెప్పడం కంటే ఓడించబడ్డారు అని చెప్పాలి. ఆ రోజు టీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది రేవంత్ రెడ్డిని ఓడించాలని. హరీష్ రావు సీరియస్గా ఇన్ఛార్జిగా పనిచేసి కొడంగల్లో రేవంత్ రెడ్డిని మొత్తానికి ఓడించారు. ఓడించినా సరే ఎన్నాళ్ళు ఆపగలిగారు? మళ్ళీ వెంటనే 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి, మల్కాజ్గిరి లోక్సభ స్థానం అనేది దేశంలో అత్యంత పెద్ద పార్లమెంటు స్థానం. అది పక్కన పెడితే అసలు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలవలేదు 2018 ఎన్నికలప్పుడు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు అక్కడ, కాంగ్రెస్కు బలం లేదు అక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. నిజానికి యాక్చువల్గా ఆయన ఆ నియోజకవర్గం కాదు కదా, కాదు అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాబట్టి ఎంపీగా పోటీ చేయడం కోసం ఇక్కడ ఎంచుకున్నాడు, హైదరాబాద్ సిటీని ఎంచుకొని. హైదరాబాద్ సిటీని ఎంచుకున్నాడు. ఆయన పుట్టి పెరిగిన ప్రదేశం అయితే కాదు. ఆయన అనుచరులు, ఆయన అభిమానులు ఎక్కువగా వాళ్ళ నియోజకవర్గంలోనే ఉంటారు. అవును. కానీ ఇక్కడ ఎంచుకొని మరి గెలవటం అంటే, వాళ్ళ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు లేకపోయినా గెలవటం అంటే ఎట్లా చూడాలి? అంటే దీంట్లో ఒక విషయం ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే ఫైర్ బ్రాండ్. అందుకనే 2018 ఎన్నికలు అంత పని కట్టుకుని అతను ఓడించారు. అతను టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఫైర్ బ్రాండ్. అతనికి స్టేట్ వైడ్ అభిమానులు ఉన్నారు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు తీసుకున్నాడని చెప్పాలి తప్ప ఇండిపెండెంట్ పర్ఫార్మెన్స్, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఏది ఎంపీగా గెలిచింది కూడా ఇండివిజువల్గా తన పర్ఫార్మెన్స్ తోటి, తనకున్న అభిమానంతో తాను కాబట్టి గెలిచాడు. లేకపోతే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పెద్దగా ఏం గెలిచే పరిస్థితి కాదు. అంతెందుకండి, మొన్న కాంగ్రెస్ వేవ్ వచ్చిందిగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. మీరు చూడండి లెక్కలు 2023 ఎన్నికల్లో. తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క పార్లమెంట్ స్థానం కూడా హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ గెలవలేదు. కానీ 2019లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలవగలిగాడు. ఓకే, అది రేవంత్ రెడ్డి కాబట్టి సాధ్యమైంది. తర్వాత పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాడు. నిజానికి మీకు గుర్తుంది కదా, 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చాలా చతికిల పడింది. ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నిక చూడండి, అంతకుముందు హుజూర్ నగర్ ఎన్నికలు చూడండి, అంటే అక్కడ డిపాజిట్ వరకు వచ్చింది తప్ప ఓడిపోయింది. తర్వాత కాలంలో జరిగినటువంటి దుబ్బాక్ ఎలక్షన్ చూడండి, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ చూడండి, అక్కడ డిపాజిట్ కూడా రాలేదు, ఈవెన్ దో మునుగోడు కూడా. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఓకే, పీసీ అంటే అక్కడ ఎలాంటి గ్రౌండ్ వర్క్ జరిగింది, అక్కడ ఎలాంటి వ్యూహాలు పన్నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి? అంటే రేవంత్ రెడ్డికి మాటకారితనం బాగా ఎక్కువ. ఫైర్ బ్రాండ్ అనేటువంటి పేరు ఉంది, గట్టిగా ఫైట్ చేశాడు.
కేసీఆర్ వ్యతిరేకతని ఎన్క్యాచ్ చేసుకున్నాడు. నిజానికి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు బండి సంజయ్, రెండు రేవంత్ రెడ్డి. ఆ బండి సంజయ్నేమో బీజేపీ పార్టీ ఒకటే డిజోన్ చేసుకుంది, పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి పక్కన పెట్టింది. దానివల్ల బండి సంజయ్ క్రియేట్ చేసిన వ్యతిరేకత కూడా రేవంత్ రెడ్డి వెనక్కి ర్యాలీ అయింది. అది కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గొప్పతనం ఏంటంటే ఏనాడు మంత్రి కాదు, ఏ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. ఇప్పుడు 2009లో టీడీపీ తరపున ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాలేదుగా. అవును. 2014లో టీడీపీ తరపున మళ్ళా గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ కాదుగా. రాష్ట్రం విడిపోయింది, టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ లేదుగా, 2018లో కూడా రాలేదుగా. అవును. సో ఏ గవర్నమెంట్ లో ఆయన భాగస్వామి కాదు, కానీ ఆయన గవర్నమెంట్ లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు డైరెక్ట్ గా. ఎమ్మెల్యే, ఎంపీ, డైరెక్టర్, ఎమ్మెల్యేగా 2 సార్లు, అంతకుముందు ఎమ్మెల్సీగా ఒకసారి, అంతకుముందు జడ్పీటీసీగా ఒకసారి, ఎంపీగా ఒకసారి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఓకే. ఇప్పుడు 3వ ఎమ్మెల్యేగా అండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉంటారు, రాజకీయంగా తలపండిన వాళ్ళు ఉంటారు, హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, కంప్లైంట్లు ఇచ్చుకోవటం, ఇంత రచ్చ అంతా ఉంటుంది. సో దీన్ని అన్నిటినీ తట్టుకొని నిలబడి రాష్ట్రం మొత్తం తిరిగి హైకమాండ్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకుని ఎట్లా సాధ్యమైందంటారు ఆయనకి? అంటే ఇది రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైన ఒక రాజకీయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు రేవంత్ రెడ్డి? 2008లో జాయిన్ అయ్యాడు. అంతకు ముందు 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది, బలంగానే ఉంది. కానీ తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత కూడా సీనియర్ నాయకుల్ని వెనక్కి నెట్టి ముందుకెళ్ళాడు. అప్పటికే ఉన్నటువంటి కడియం శ్రీగారి, ఎర్రబెల్లి దయాకర్రావు, తుమ్మల నాగేశ్వరరావు, వీరందరినీ వెనక్కి నెట్టి తను ముందు 10th ప్లేస్ లో ఉండగలిగాడు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి అప్రిషియేషన్ కూడా చాలా బాగుంది. ఆ ఎదిగిన తర్వాత ఒకసారిగా కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత అప్పటికే ఎలివేషన్ ఉంది, రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎలివేషన్ ఉంది. అతనికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా మొత్తం కూడా అతనికి ఎలివేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. అప్పటికే ఒక ఎలివేషన్ ఉంది, ఒక స్టాండర్డ్ ఉంది, ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది. ఆ ఫైర్ బ్రాండ్ కానీ కాంగ్రెస్ లోకి వచ్చాడు, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. రెండోది, ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిస్కనెక్ట్ అయ్యి ఆంధ్రాకే పరిమితం అయిపోయిందో ఆ లీడర్షిప్ మొత్తం కూడా, ఇక్కడ ఆ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంది. ఓకే. ఆ క్యాడర్ కూడా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంది. సో రకరకాల కారణాలు రేవంత్ రెడ్డి కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. అది కూడా రెండోది, కాంగ్రెస్ నిరుత్సాహంగా ఉన్న సమయంలో, ఇప్పుడు కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కట్లేదు ఎన్నికల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ మీద డబ్బులు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెనక్కి పోతున్న నేపథ్యంలో, ఇప్పుడు అధికారం వస్తుందంటే డబ్బులు పెడతారండి. అధికారం రాదు అని నమ్మకం వచ్చినప్పుడు ఏ నాయకుడు డబ్బులు పెడతాడు? ఆ టైంలో, అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే డబ్బులు పెట్టడమే కదా. సో ఆ టైంలో రేవంత్ రెడ్డి పార్టీని ఓన్ చేసుకొని పీసీ ప్రెసిడెంట్గా కొంత ఫండింగ్ కూడా తన అనుచరుల నుంచో తనకు సంబంధించినటువంటి వర్గాల నుంచో తీసుకొచ్చి పార్టీకి పెట్టి మొత్తాన్ని పార్టీని ఓన్ చేసుకొని నడిపించాడు. అంటే ఎవరు ఓన్ చేసుకోవటానికి వెనక ముందు ఆడుతున్న టైంలో, అందరూ డిజోన్ చేసుకుంటున్న సమయంలో, ఎవరు ఓన్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీని భయపడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి కాలం కలిసి వచ్చింది ఆ రకంగా. ఇప్పుడు అప్పటికే కాంగ్రెస్ చాలా ఊపులో ఉందనుకోండి, కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ కూడా చాలా ఊపులో ఉన్నారనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అయ్యేదేమో. కానీ కాంగ్రెస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న టైంలో, ఓన్ చేసుకోవడానికి ఏ నాయకుడు ఇష్టపడిన టైంలో రేవంత్ రెడ్డి ఓన్ చేసుకుని ముందు తీసుకెళ్ళడం అనేది రేవంత్ రెడ్డి పనికి వచ్చింది. ఓకే. అంటే ఇప్పటివరకు అంటే బీఆర్ఎస్ నేతలు చెప్పేది ఏంటంటే, మా హయా ఇప్పుడు రెండు సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు కాంగ్రెస్కి కలిసి వచ్చి అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా, లేదంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. అంతేగాని రేవంత్ రెడ్డి గొప్పదనం లేదు, కాంగ్రెస్ పార్టీని ఏదో ఆశీర్వదించారు ప్రజలన్నీ కూడా లేదని చెప్పి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇది నిజమేనా? సహజంగా ఒక లోడిపోవటానికి ఇంకోళ్ళు గెలవటానికి ఒకే కారణం అంటే ఉండదు, చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పులు కరెక్టే, ఆ బీఆర్ఎస్ తప్పుల్ని రేవంత్ రెడ్డి ఎన్క్యాచ్ చేసుకోగలిగాడుగా, రేవంత్ రెడ్డి తన వెనక్కి ర్యాలీ చేసుకోగలిగాడుగా. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ మరి అట్లా ర్యాలీ చేసుకోలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు అంతమంది బండి సంజయ్ ఉన్నప్పుడు ర్యాలీ చేసుకోగలిగాడు. బండి సంజయ్ ఎప్పుడైతే డిజైన్ చేసుకుందో బీజేపీ పార్టీ, అంటే అతని పదవిని తీసి పక్కన పెట్టిందో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి, వెంటనే దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి అందిపుచ్చుకోగలిగాడుగా. ఆ వ్యతిరేకతను కూడా తన వెనకాల పెట్టుకోగలిగాడుగా, బీఆర్ఎస్ వ్యతిరేకతని. ఇప్పుడు అలా ఆ సామర్థ్యం ఉన్న లీడర్ కావాలి కదా. అపోజిషన్ స్పేస్ ఉండటమే కాదు, ఆ స్పేస్ ను ఆక్యుపై చేసే కెపాసిటీ ఉన్న లీడర్ కూడా కావాలి. మరి దాన్ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసినట్టేగా.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ ఆక్యుపేషన్ ఉంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆక్యుపై చేసుకున్నాడు. బీఆర్ఎస్ వ్యతిరేక అపోజిషన్కి అవకాశం ఉంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని అందిపుచ్చుకున్నాడు. అంటే అవకాశం ఉండటం వేరు, అందిపుచ్చుకోవడం వేరు. వేరే ఎవళ్ళు కూడా దీన్ని అందిపుచ్చుకోలేదు, రేవంత్ రెడ్డికి అంతేగా సాధ్యమైంది. రేవంత్ రెడ్డి సాధ్యమైనట్టేగా, కళ్ళ ముందు కనపడుతుంది. సో ఒక నాయకుడు పర్ఫార్మెన్స్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అతను తక్కువ చేసేటువంటి ప్రయత్నం తప్పు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వీళ్ళు సీనియర్లు ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఎన్ని చాడీలు చెప్పినా అవేమి నడవమంటారా? హైకమాండ్ దగ్గర మంచి మార్కులు ఉన్నాయా? ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అయితే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రులుగా ఉండే పరిస్థితి. ఈవెన్ అతనికంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఎప్పటి నుంచి మంత్రి? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మంత్రి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కడియం శ్రీయర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు, లేనని చెప్తున్నాడు. కానీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవును. సో అది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని మనం ఇక్కడ తక్కువ చేసి చూడడానికి లేదు. సరే, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ప్రజలు తీర్పిస్తారు. ఓకే, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి సినిమాని మనం 2 భాగాలుగా చూద్దాం. 20 సంవత్సరాలు అనుకుంటే దాదాపు 17 సంవత్సరాలు ఫస్ట్ హాఫ్గా తీసుకుందాం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇది ఒక సెకండ్ హాఫ్గా చూస్తే ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన విధానాలు ఎట్లా ఉన్నాయి? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజానికి ఆయనకి ఏమీ పాలన అనుభవం లేదు. రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చాడు, పేదరికి సన్నబియ్యం ఇచ్చాడు. ఇది మంచి ఉంది, ఇంకోవైపు చెడు ఉంది. అంటే మేజర్గా సగం మార్కులు మాత్రమే రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. దానికి కారణాన్ని రేవంత్ రెడ్డి చెక్ చేసుకోగలరు. చెక్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా రేవంత్ రెడ్డికి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా 10 సంవత్సరాలు ఈ చైర్ నాదే అని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఒక టైంలో నేను తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతా అన్నప్పుడు కూడా చాలా కామెడీగా చూశారు, కానీ అయ్యాడిగా. సో 10 సంవత్సరాలు నాదే చైర్ అంటాను మనం సీరియస్ గా తీసుకోవాలి తప్ప కామెడీగా తీసుకోకూడదు. రేవంత్ రెడ్డి దగ్గర ఆ చరిత్ర ఉంది, బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆటోమేటిక్ మాకు అధికారం వచ్చినట్టు అనుకుంటుంది. నిజమే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రోజు చూస్తే నెగిటివిటీ ఉంది, వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, నేను కాదని చెప్పట్లేదు. కానీ ఆ వ్యతిరేకతను అధిగమించే రాజకీయం కూడా రేవంత్ రెడ్డి తెలుసు. ఓకే, సో రేవంత్ రెడ్డి యాక్చువల్గా మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మనమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ అనుకుంది, జూబ్లీహిల్స్లో చతికిల పడింది, అంతకుముందు స్థానిక సంస్థల్లో కూడా చతికిల పడిందిగా. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి 2 బై ఎలక్షన్స్, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల నిజానికి వాళ్ళకి సానుభూతి రావాలి. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, రెండోది జూబ్లీహిల్స్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పేది, అధికార పార్టీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచిందంట. ఖచ్చితమే, నో డౌట్, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది బై ఎలక్షన్స్లో. మీకు అట్టనుకుంటే దుబ్బాకలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గెలిచింది కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజురాబాద్లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గెలిచింది కదా, ఈటెల రాజేందర్ గెలిచాడు కదా. మునుగోడులో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిక జరిగితే కోమటి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశాడు సార్, ఓడిపోయినప్పుడు కూడా గెలిచినంత పనిచేశాడు. సో కాబట్టి అటు అధికారం ఉంది కాబట్టి గెలుస్తారు, గెలవాల్సిందే అనేది రూల్ ఏమి ఉండదు కదా. సో అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్లు అధికార పార్టీకి ఉంటాయి. అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆ మాగుంట వాళ్ళు ఎప్పటి నుంచి ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీ నుంచి ఉన్నారు, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చినప్పటికీ కూడా గెలవలేకపోయిందిగా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ తన మైనస్ చెక్ చేసుకోవాలి, రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం కూడా మానేయాలి. సో వాళ్ళ సిట్టింగ్ స్థానాలు 2 ఎమ్మెల్యేలు చనిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబాలకే టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సానుభూతి వచ్చేటువంటి అవకాశం ఉండి కూడా, రెండోది హైదరాబాద్లో మళ్ళీ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మీరు చూడండి 2023 అసెంబ్లీ ఎన్నికలు చూడండి, కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీ పరిధిలో 1 ఎమ్మెల్యే సీట్ రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. కానీ ఈ బై ఎలక్షన్స్ వచ్చేసరికి చూడండి, బీఆర్ఎస్ పార్టీని వెనక్కినెట్టి వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం. హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికలప్పుడే బీజేపీ గెలిచింది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్తున్నారు, హైదరాబాద్ సిటీ వరకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఉప ఎన్నికలు హైదరాబాద్ సిటీ పరిధిలోనే జరిగింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్. సో హైదరాబాద్ సిటీ పరిధిలో కాంగ్రెస్ కి బలం తక్కువ అని చెప్తున్నాను. అది మీరు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పార్లమెంట్ ఎన్నికల ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ ఉప ఎన్నికలకు వచ్చేసరికి ఎలా గెలవగలిగారు, అక్కడ రేవంత్ రెడ్డి రాజకీయాన్ని చూడాలి కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి రాజకీయాన్ని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా అతి విశ్వాసంతో బీఆర్ఎస్ ముందుకు పోతే కష్టమే, ఇంకా వాళ్ళు మైనస్లో వాళ్ళు చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అంతే, అదే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఎన్ని మార్కులు వేస్తారండి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పాలనని?
100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఒక విశ్లేషకుడిగా ఏం చెప్తారు? అంటే నేను మార్కులు ఏం వెయ్యను కానీ ఉమ్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్ ఉంది. అదే క్రమంలో ఈ రైతుల విషయంలో ఇప్పుడు రైతు భరోసా టైం టు టైం రిలీజ్ కాకపోవటం వల్ల, కొన్న వడ్లకి బోనసులు టైం టు టైం పడకపోవటం వల్ల, కొన్న ప్రతి ధాన్యానికి అంటే ఏదో సన్నాలకే ఇస్తాం, సన్నాలు కూడా ఈ రకాలకే ఇస్తాం అని చెప్పేసి కండిషన్స్ అప్లై అనటం వల్ల రేవంత్ రెడ్డిని సీఎం చేసిన రైతాంగం రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉంది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎంత కేసీఆర్ని ఓడించినప్పటికీ కూడా కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు ఆయన, లేకపోతే నిజంగా తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేవటం అనేది లేదు రాజకీయంగా. సో తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరకలెత్తించిన నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్కి ఒక పాత్ర ఉంది. కాబట్టి కేసీఆర్ అంటే ఒక చిన్నపాటి ఎమోషన్ తెలంగాణ ప్రజలు. అప్పుడేమో కేసీఆర్ వ్యతిరేకతలో ఏం కనపడలే, అంతా యాక్సెప్ట్ చేశారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు వేరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైర్ టు చైర్ మారాలబ్బా. ఇప్పుడు నువ్వు ఎనలిస్ట్గా కూర్చున్నప్పుడు ఒక రకమైన భాష మాట్లాడుతావు, యాంకర్గా కూర్చున్నప్పుడు ఒక రకమైన భాష మాట్లాడుతావు, లేదు బయట కెమెరా ఉన్నప్పుడు ఏ మాట్లాడినా చెల్లుబాటు అయింది కెమెరాలో రికార్డు కానప్పుడు. కానీ బట్ కెమెరాలో రికార్డ్ అయ్యేటప్పుడు నువ్వు కూర్చున్న చైర్ని బట్టి, నీ స్థాయిని బట్టి, నీ పొజిషన్ బట్టి నీ భాష మారాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ కుర్చీలో కూర్చున్నాడు? సీఎం కుర్చీలో కూర్చున్నాడు. సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఒకప్పుడు అపోజిషన్ భాష మాట్లాడుతానంటే ఎట్ట కుదిరిద్ది? కుదరదు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత లేదా? కేసీఆర్ విషయంలో ఎలా ఉందంటే నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు. లేదు, కేసీఆర్ కంటే కొంత అగ్రెసివ్గా, ఇంకెక్కువ అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రెండోది కేసీఆర్ పొద్దాగా కనపడేవాడు కాదు, పొద్దాగా మాట్లాడేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చేవాడు. రెండోది కేసీఆర్ తన మాటకారతనంలో నుంచి మిగతా అన్ని కొట్టుకొని పోయాయి. రెండోది కేసీఆర్ సీఎం అయినాటికి అతను బాగా కనెక్ట్ అయిపోయిన లీడర్గా ఉన్నాడు. అంటే తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రజలతో ఒక ఎమోషన్ బాండింగ్తో ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళకంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సంక్షేమంలో రాజశేఖర రెడ్డికి ఒక బ్రాండ్ ఉంది, అవునా కాదా? తర్వాత చంద్రబాబు నాయుడికి ఒక ఐటీ, ఒక విజను అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది, అవునా కాదా? తర్వాత కేసీఆర్కి తెలంగాణ సాధించాడు, ప్లస్ హైదరాబాద్ డెవలప్లో కంటిన్యూ చేశాడు. తెలంగాణ రాష్ట్రం అనగానే ఏమవుద్దో ఏంటో, తెలంగాణ వాళ్ళకి పరిపాలించుకోవడం వచ్చో రాదో రకరకాల అనుమానాలు క్రియేట్ చేసి పెట్టారు. కానీ అవన్నిటిని పటాపంచలు చేస్తూ చాలా మంచి పరిపాలన అందించాడు. కొన్ని పథకాలు కూడా కొత్తగా తీసుకొచ్చాడు అనేటువంటి ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు లేదా? వాళ్ళగా పాజిటివిటీని క్రియేట్ చేసుకునే పని చేయాలి. సపరేట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది ఎగ్జాంపుల్, దాని మీద రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి ఇది నేను క్రియేట్ చేసింది అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా పాజిటివిటీ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా పాజిటివ్ వైపు లీడర్ చూడాలి తప్ప అవతల వాడిని నెగిటివ్ చేస్తే నాకేగా పాజిటివ్ అనుకోవడం తప్పు. ఆయన ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో 20 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి అవడం అనేది ఆయన సక్సెస్ స్టోరీ. ఎస్, ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్. ఎవరైనా సరే ఒక సామాన్యుడు కూడా, అంటే ఒక జడ్పీటీసీగా ఎన్నుకోబడ్డ వ్యక్తి అంటే నిజానికి రేవంత్ రెడ్డి గురించి ఒక మాట చెప్పాలంటే, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని 2006 సమయంలో నాకు జడ్పీటీసీగా అవకాశం అని అడిగాడట. సరే, వాళ్ళకి ఎప్పుడైతే కాంపిటీషన్ ఉందో ఏమో మొత్తానికి ఇవ్వలేమని చెప్పేశారట. కానీ ఇండిపెండెంట్గా పోటీ జడ్పీటీసీ గెలిచాడుగా. ఒక్క జడ్పీటీసీకే గెలవటం కాదు, ఎమ్మెల్సీ కాగలిగాడుగా ఇండిపెండెంట్గా. అది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. దాన్ని కనుక ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ఇతను, అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇతని దగ్గర ఉన్న పర్ఫార్మెన్స్ని గుర్తించి కనుక అతన్ని ఓన్ చేసుకుని వాళ్ళ పార్టీలో ఎమర్జ్ చేసుకుని ఉంటే ఎంత పెద్ద లీడర్, వాళ్ళకి ఎంత అవకాశం ఉంటుండేది ఆ జిల్లా పరిధిలో. ఓకే, కాబట్టి రేవంత్ రెడ్డికి మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కనుక పోయి ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక స్థాయి లీడర్ అయ్యేవాడు, సీఎం కావడానికి అవకాశం ఉండేది కాదుగా. ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేవాడు. ముఖ్యమంత్రి అనేది అనుకోవడం కాదు, ఆయన ఆయన ఒక ప్లాన్ తోనే ఉన్నాడు కదా ఫస్ట్ నుంచి. అంటే తర్వాత ఆయన ప్లాన్ అన్న రోజు టీఆర్ఎస్ లో ఉన్నా ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు వచ్చేవాడు. అంటే ఆ పార్టీలో ఉంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఉగ్ర సర్కిల్ ఉండే పరిస్థితి ఉండేది. బట్ ఎనీవే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో సామాన్యుడు ఎదగాలి అంటే కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్, ఇలా సీఎం టు సీఎం ఒక ఇన్స్పిరేషన్. ముఖ్యమంత్రి అయ్యాడంటేనే సూపర్ సక్సెస్. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయితే అది డబుల్ సక్సెస్. ఇంకా అవును, చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.